జిల్లాలో స్టాంప్ వెండర్స్ దోపిడీ. 100కి 10, లక్షకు 10,000 రూపాయల కమిషన్. చర్యలలో అయితే 100కి 15 నుంచి 20 రూపాయల కమిషన్. సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఏదో ఒక వంకతో పని చేయని ఫ్రాంక్లింగ్ మిషన్. తప్పనిసరి పరిస్థితుల్లో స్టాఫ్ వెండర్స్ ను చేర్చుకోవాల్సిన దుస్థితి. స్టాఫ్ వెండర్స్ మరియు సబ్ రిజిస్ట్రార్ కుమ్మక్కై అవినీతికి పాల్పడుతున్నారా? 300 రూపాయలకి ఎంత అవుతుంది? 400 100 రూపాయలు ఎక్స్ట్రా. ఒకటి 5,000 కావాలి. 5,000 అంటే 5,000 ఉండదు, 1,000 రూపాయలు లాస్ట్ మాదిగా. 1000 రూపాయలు లాస్ట్ అంటే అదే 1,000 కావాలి. 500 ఎక్స్ట్రా. 1,000కి 100. 1,000కి 100నా? 1,000కి 100, 5,000 కంటే 500 అన్నారా? 1,000 రూపాయలు ఎంత ఉన్నా కూడా 100 ఎక్స్ట్రానా? సిద్దిపేట జిల్లాలోని స్టాఫ్ వెండర్లు కమిషన్ పేరుతో అనధికారికంగా అందినంత దోచేస్తూ సామాన్యుడి జేబుకి చిల్లులు కొడుతున్నారు. ఏదైనా ప్రాపర్టీ కొనినా లేదా అమ్మినా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నును స్టాంపుల రూపంలో లేదా ఫ్రాంక్లింగ్ రూపంలో చెల్లించే పద్ధతి ఉంది. ఒకప్పుడు బాండ్ పేపర్లు, స్టాంపుల కుంభకోణం దేశ ఆర్థిక వ్యవస్థనే ప్రభావితం చేయడంతో ప్రభుత్వం దీనికి చెక్ పెట్టేందుకు ఈ స్టాంప్ పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని ఆసరా చేసుకుని ఇదేదో బ్రహ్మ పదార్థమైనట్లు అందని ద్రాక్షలాగా చిత్రీకరించి 100కి 10 రూపాయల కమిషన్లు కొడుతూ స్టాంప్ వెండర్లు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇక 1,000 రూపాయల లోపు ఫ్రాంక్లింగ్ అయితే నోటికి ఎంతొస్తే అంత ఇచ్చేయాల్సిందే. ఎక్కువ మాట్లాడితే నీ ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదు అని స్టాంప్ వెండర్స్ అది ప్రభుత్వ సర్వీస్ అని మరిచారా, లేక వాళ్ళ ఆస్తి రాసిస్తున్నారా అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. విచిత్రం ఏంటంటే పెట్రోల్, గ్యాస్ 5 నుంచి 10 రూపాయలు పెరిగితే రోడ్లకి ధర్నాలు చేసి నానా హంగామా చేసే ప్రజలు, రాజకీయ నాయకులు దీనిపై మాట్లాడరు. ఎందుకనో మరి. ఇలాంటి అవినీతిని అరికట్టాలంటే ప్రజలు తిరగబడక తప్పదు. దేశంలో నిరుద్యోగ యువత చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు లైసెన్సులు రద్దు చేసి నిజాయితీగా పనిచేసే నిరుద్యోగులకు ఇవి కేటాయించాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. చూద్దాం మరి ఈ స్టాంప్ వెండర్లపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.